Hi everyone, I am Janik Ram. This is రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈరోజు మరి ఈ ఎయిర్పోర్ట్ నుండి నేను ఒక విదేశానికి వెళ్ళబోతున్నా. చాలా ముఖ్యమైన దేశం. ప్రతి ఒక్కరు కూడా ఆ దేశాన్ని విజిట్ చేయాలనుకుంటున్నారు. అటువంటి దేశానికి నేను వెళ్తున్నా. మరి ఈ దేశానికి వెళ్ళడానికి ప్రస్తుతం అయితే నేను ఒంటరిగా వెళ్తున్నా. మరి ఇక్కడ ఈ ట్రిప్ నాకు ఒక వ్యక్తి స్పాన్సర్ చేశాడు. మరి అది ఏ దేశము, ఆ స్పాన్సర్ చేసిన వ్యక్తి ఎవరు, మనం అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుసుకుందాం. దిస్ ఈస్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, హైదరాబాద్. ఇక్కడ నుంచి నేను దాదాపు ఒక నెల రోజుల పాటు చుట్టుముట్టు దేశాలన్నీ కూడా విజిట్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి మరి మీరు ఈ యొక్క వీడియోలన్నీ కూడా చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అంటే నేను చూడడానికి వెళ్తున్నా, నేను చూడడంతో పాటు మరి మీకు కూడా చూద్దామని చెప్పేసి ఒక ఆశ నాకు ఉంది. కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ముఖ్యంగా నేను వెళ్ళే దేశంలో ఇప్పుడు చలికాలం, డిసెంబర్, చాలా చలిగా ఉంటుంది. మీరు చాలా వీడియోస్ ఆ దేశాలకు సంబంధించిన వీడియోస్ చూసింటారు, కానీ ఇంత చలిలో మరి తీసిన వీడియోలు చాలా అరుదుగా ఉంటాయి. అయినా సాహసం చేసి ఈ ట్రిప్ వెళ్తున్నా. ఈ వీడియోలను చూసి అంతా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. జస్ట్ నౌ ఐ కంప్లీటెడ్ ఎవ్రీథింగ్. చెక్ ఇన్ అండ్ ఇమిగ్రేషన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇన్సైడ్ వచ్చేసాను నేను ఇప్పుడు. దిస్ ఈజ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇన్సైడ్ ఆఫ్ ద ఎయిర్పోర్ట్, see how nice and how big it is. సో రియల్లీ చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇది లైఫ్లో ఫస్ట్ టైం ఐఎమ్ ట్రావెలింగ్ టు ఏ సచ్ కంట్రీ. Of course, I visited Dubai last year, but this is the first time I am traveling alone. చూద్దాం ఈ టూర్ ఎట్లా ఉంటుందో. మరి ఈ టూర్లో జరిగే వింతల విశేషాలన్నీ కూడా రోజు విడిచి రోజు వీడియోస్ అప్లోడ్ చేయాలని అనుకుంటున్నా. మేబీ ఐ కెన్ అప్లోడ్. థ్యాంక్ యూ. ఇది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో రన్వే. మనకు దూరంగా చూస్తే అక్కడ ఒక ఫ్లైట్ లుకింగ్ లైక్ ఎమిరేట్స్ ఫ్లైట్. చూడండి, within no time it can fly. As it has taken off. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మనకు లాంచ్ ఫెసిలిటీ ఉంది. ద పర్సన్స్ దోస్ హూ హ్యావ్ ప్రియారిటీ పాస్ ఉన్న వాళ్ళకి లాంచ్ ఫెసిలిటీ ఉంటుంది. ఇక్కడ మనకి కావాల్సిన ఫుడ్ అంతా ఉంటుంది. మనకు నచ్చిన ఫుడ్ను మనం సర్వ్ చేసుకొని తినచ్చు. కావాల్సినంత డ్రింక్స్ కూడా ఉంటాయి. దిస్ ఈజ్ మై డిన్నర్ ఇన్ లాంచ్. ఐఎమ్ హ్యావింగ్ డిన్నర్ ఇన్ లాంచ్. సో విఐపి లాంచ్లో ఒక మనం 2 hours స్పెండ్ చేసి డిన్నర్ కూడా అక్కడే కంప్లీట్ చేసాం. ఇప్పుడు మనకు బోర్డింగ్ టైం అవుతా ఉంది. వీ షుడ్ గో టువర్డ్స్ 25B. దిస్ ఈస్ ద ఎయిర్పోర్ట్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది ఇన్సైడ్. Can see more and more. So now we are going to board the flight, Emirates flight. సో ప్రజెంట్గా మనం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం. ఇక్కడ మనం చూస్తే లోపల ఆల్మండ్ హౌస్, కరాచీ బేకరీ, పుల్లారెడ్డి స్వీట్స్ కూడా మనం చూడొచ్చు. దిస్ ఇస్ ద వే. మనం 25A లేదా 25Bలో అరబ్ ఎమిరేట్స్ ఫ్లైట్ ఎక్కబోతున్నాం. చూడండి, ఎవరైనా బయటికి వెళ్ళే వాళ్ళు స్వీట్స్ తీసుకోవడానికి ఇక్కడ మనకు పుల్లారెడ్డి స్వీట్ లోపల కూడా ఉంది. అంటే సహజంగా బయట అందరు తీసుకొని వస్తుంటారు, కానీ లోపలికి వచ్చిన వాళ్ళు మర్చిపోయి వస్తే ఇక్కడ కూడా మనకు కొనుక్కునే ఫెసిలిటీ ఉంది. దిస్ ఇస్ పుల్లారెడ్డి. సో దిస్ ఈస్ ద ఏరియా ఇన్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇన్సైడ్ ఏరియా. go within 5 or 10 minutes in 25B దగ్గర మనం రీచ్ అయ్యాము. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మరి హైదరాబాద్ను వదిలే సమయం ఆసన్నమైంది. మనం ఇప్పుడు ఈ వాకింగ్ బెల్ట్ మీద అటువైపు వెళ్ళి 25B అక్కడ బోర్డింగ్ స్టార్ట్ అవుతుంది. 25B మనం వెళ్ళాలి. 25Bలో ఎమిరేట్స్ ఫ్లైట్లో మనం ప్రయాణం చేస్తున్నాం. ఫస్ట్ మనం దుబాయ్ పోతాం. అంటే నేను రీచ్ కావాలన్న కంట్రీకి పోవడానికి దుబాయ్లో
ఆగి మళ్ళీ ఇంకో ఫ్లైట్ పట్టుకొని పోవాలి. చూద్దాం వాట్ విల్ హ్యాపెన్. అండ్ ద ఏరియా ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ బోర్డింగ్. This is the queue to get into the flight. Now I am entering into the flight. This is Emirates flight. This is the inside of flight. How big it is. Pune city at is the view of Pune city, Maharashtra. This is night view from flight. This is Dubai. Landed in Dubai. ఇది దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్స్ ఇన్ ద వరల్డ్. మనం ఇప్పుడు కనెక్షన్స్కి వెళ్ళాలి. అంటే టర్మినల్ 3లో కనెక్షన్స్ ఇక్కడ మనం తీసుకుంటారని చూద్దాం. ఎస్, కనెక్షన్స్ ఇటు వెళ్ళాలి. కొద్దిసేపు ప్రయత్నం చేసిన తర్వాత మనం వెళ్ళవలసినటువంటి ఫ్లైట్ గేట్ మనకు తెలిసింది, దట్ ఈజ్ C-17. సో ప్రజెంట్గా నేను మరి C-17 గేట్ వైపుగా నడుస్తూ ఉన్నాను. సో దిస్ ఈజ్ ద థింగ్. సీ ద క్రౌడ్, హౌ బిగ్ ద క్రౌడ్ ఈజ్ ఇన్ దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. చాలా పెద్ద క్రౌడ్ ఉంది ఇక్కడ. ఇక్కడ నుంచి చాలా దేశాలకు సో ఫ్లైట్స్ ఉంటాయి కాబట్టి చాలా పెద్ద ఎత్తున ఇక్కడ జనాలు ఉంటారు. వెళ్దామా, దీని మీద వెళ్దామా? ఒకసారి దీనిపైన వెళ్దాం, కొద్ది ఫాస్ట్ అయితే. టోటల్గా మనం దుబాయ్ వచ్చేసాం. దుబాయ్ నుంచి మళ్ళీ కనెక్టింగ్ ఫ్లైట్లో మనం వెళ్ళాలనుకునే దేశానికి వెళ్ళబోతున్నాం. ఇక్కడ నుంచి దాదాపు 8 hours ఫ్లై ఉంటుంది.
క్రౌడ్ చూస్తే ఒక మామూలు మార్కెట్లో జనాలు ఎలా ఉన్నారో అలా ఉన్నారు. ఇది దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యొక్క స్పెషాలిటీ. మామూలు మార్కెట్లో జనాలు ఎట్లా ఉంటారో అలా ఉన్నారు ఇక్కడ. ఇక్కడ మనకు కావాల్సిన వైన్స్ అని కూడా మనం తీసుకోవచ్చు. ఎవ్రీథింగ్ ఆర్ అవైలబుల్ హియర్. జామ్సన్ వైన్ బాటిల్ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆల్కహాల్ బ్రాండ్స్ ఆర్ అవైలబుల్ హియర్. బాటిల్స్ చూస్తేనే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఒక బాటిల్ రేట్ చూద్దామా? USD $721 అంటే 756. ఒక్క బాటిల్ దాదాపు 60,000 రూపాయలు. 60,000 rupees for one bottle. How beautiful the bottles are. This is Dubai. ఇక్కడ వైట్ బాటిల్ కూడా 109 మీన్స్ దాదాపు 8,000. This white bottle cost is 8,000 rupees. Wow, this is also costly ones are there. This is Dubai. ఎయిర్పోర్ట్ లో డ్యూటీ ఫ్రీ అంటాడు కానీ రేట్లు మాత్రం బాగానే ఉంటాయి. ఇంకా ఇక్కడ మనం షాపింగ్ చేయాలనుకుంటే చాలా ఉంటాయి. ఎస్, క్లోతింగ్ ఆల్సో అవైలబుల్ హియర్. నాకు కాస్త టైం ఉంది ఫ్లైట్ కాబట్టి ఏరియా అంతా నేను తిరుగుతా ఉన్నాను మీకు చూపించాలని, నేను చూడాలని. ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దుబాయ్లో DXB అంటారు దీన్ని. ఇక్కడ అసలు ఎన్ని షాప్స్ ఉంటాయంటే చాలా షాప్స్ ఉంటాయి. ముఖ్యంగా సెంట్ బాటిల్స్, వైనా బ్రాండియా, టోటల్లీ మందు. ఈ మందు ఏమేమి మందులో కానీ చాలా మందులు ఉన్నాయి. జనం మాత్రం చేపల మార్కెట్లో ఉన్నట్టుగానే ఉన్నారు. ఒక ఎయిర్పోర్ట్ కాదు, ఏదో షాపింగ్ మాల్లో ఉన్నట్టున్నారు. కానీ దిస్ ఈజ్ ఎయిర్పోర్ట్, దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అసలు ఒక షాపింగ్ మాల్లో ఎలా ఉంటారో జనం, అంటే దుబాయ్ షాపింగ్ మాల్ అని ఉంటుంది ఇక్కడ, ఫేమస్ షాపింగ్ మాల్. ఆ షాపింగ్ మాల్లో జనం ఎట్లున్నారో సేమ్ దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కూడా జనం అట్లాగే ఉంటారు. ఇక్కడ నుంచి ఎన్నో దేశాలకు కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉంటాయి కాబట్టి ఒక ఫ్లైట్కి వచ్చి ఇంకో ఫ్లైట్కి, ఒక ఫ్లైట్కి వచ్చి ఇంకో ఫ్లైట్కి, ఇలా ప్రపంచవ్యాప్తంగా ట్రావెల్ చేస్తూ ఉంటారు కాబట్టి చాలా క్రౌడెడ్గా ఉంటుంది ఎయిర్పోర్ట్. దిస్ ఈజ్ దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. C-17 గేట్ను చేరుకోవడానికి మనం దాదాపుగా ఎయిర్పోర్ట్లో 1 కిలోమీటర్ పైగా నడవాల్సి ఉంటుంది. నడవడానికి, మనం ఫాస్ట్గా నడవడానికి ఇక్కడ మూవింగ్ ట్రాక్ కూడా ఉంది. ప్రజెంట్గా నేను మూవింగ్ ట్రాక్ పై నడుస్తూ ఉన్నా. చాలా పెద్ద ఎయిర్పోర్ట్ ఇది, చాలా క్రౌడెడ్గా ఉంటుంది. This is Dubai International Airport. C-50, C1 to C-50 ఇక్కడనే చూపిస్తున్నారు. మళ్ళీ కిందికి వెళ్ళాల్సినట్టుంది. వెళ్దాం మనం. ఇక్కడ ఎస్కలేటర్ తీసుకొని కిందికి వెళ్దాం. టోటల్గా ఎయిర్పోర్ట్ అంతా తిరగాల్సి వస్తుంది మన గేట్కి వెళ్ళడానికి. అయితే మనం ఈ యొక్క కనెక్షన్ ఫ్లైట్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ మన ఒక్కసారి చెక్ చేస్తారు మన క్యాబిన్ లగేజ్, తర్వాత ఎలక్ట్రానిక్స్ గూడ్స్, ఇవన్నీ కూడా ఒకసారి మళ్ళీ స్కాన్ అయ్యి మనం కూడా స్కాన్ చేసి పంపిస్తాం. అంటే ఆల్రెడీ మనం స్కాన్ అయ్యి వచ్చినాం హైదరాబాద్లో, అయినప్పటికీ ఇక్కడ వీళ్ళు మళ్ళీ ఒకసారి స్కాన్ చేస్తున్నారు. స్కానింగ్ అయిపోయింది. ఆ తర్వాత ఫాస్ట్గా మనము C-17 వైపు వెళ్దాము. గేట్ నెంబర్ C-17.
ఎక్కడ చూసినా జనం 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 జనం. ఇప్పుడు దుబాయ్ టైం మధ్యరాత్రి 12:45 అవుతుంది. ఇండియాలో బహుశా 2:15 అవుతుంటుంది. సో C1 to C23 అని ఇక్కడ ఉంది. 36 నుంచి అటు వెళ్తుంది, అంటే మనం ఇటు వెళ్తుంది. ఓకే, ఒకసారి షాప్స్ అన్నీ తిరుక్కుంటూ వెళ్దాం. రకరకాల షాప్స్. ఇది వాచ్ షాప్. దుబాయ్ అంటేనే దుబాయ్ అబ్బా. అదే ఏం షాప్స్ సెన్స్, కాస్మెటిక్స్, లిక్కర్. ఎక్కడ పోయినా లిక్కర్ షాప్స్. ఒక దగ్గర మనం మర్చినా కూడా మళ్ళీ ఇంకో దగ్గర తీసుకోవడానికి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెంట్ బాటిల్స్. ఇక్కడనే మనం టెస్ట్ కూడా చేసుకోవచ్చు వాట్ స్మెల్. ఓకే, క్రిస్మస్ కాబట్టి క్రిస్మస్ ట్రీ కూడా పెట్టింది ఇక్కడ. ఆరెంజ్ షాప్ ఆల్సో. గోల్డ్ ఆరెంజ్. సో ఎవ్రీవేర్ షాపింగ్ 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 షాపింగ్. దిస్ ఈజ్ దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, DXB gold shop. Different kind of gold ornaments. ఎంత దూరం పోవాలరా నాన్న C17 రావడానికి? ఇంకా C1 C21 అని చూపిస్తా ఉంది బోర్డ్. అగైన్ మనం మళ్ళీ వాకింగ్ ట్రాక్ పైన వెళ్ళాలి. దాదాపు 2 కిలోమీటర్లు నడవాల్సి ఉన్నట్టుంది. విక్టోరియా సీక్రెట్ అట. ఇక్కడ కూడా బ్యూటిఫుల్ క్రిస్మస్ ట్రీ పెట్టారు. సో నౌ ద టైమ్ ఈజ్ 2 AM. ఇంకో హాఫ్ అన్ అవర్లో మనకు బోర్డింగ్ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ కొంతమంది అక్కడ బోర్డింగ్ కొరకు వెయిట్ చేస్తూ ఉన్నారు. C17 we have to board. This is Dubai. This is very big flight, double decker flight, and the passengers are getting in. Very big flight. See, Emirates flight. So this flight takes me to my destination. Very big flight, double decker flight. సో ఈ ఫ్లైట్లో మంచి లెగ్ స్పేస్ కూడా బాగుంది. పెద్ద ఫ్లైట్ కాబట్టి చాలా కన్వీనియంట్గా ఉంది. ఇంతకుముందు మనం ఇండియా నుంచి దుబాయ్ వచ్చిన ఫ్లైట్లో కొంచెం కంజెస్టెడ్గా ఉండే సీటింగ్ ఏరియా, బట్ దిస్ ఈస్ వెరీ నైస్. Welcome Paris. Yeah, also, yes, my destination is Paris. Just now the flight was landed. Paris is welcoming me. So finally, Paris is welcoming me. This is Paris.
ద కన్వేయర్ బెల్ట్. ఇక్కడ మన బ్యాగ్స్ వస్తాయి. మన బ్యాగ్స్ వచ్చే వరకు వెయిట్ చేసి బెల్ట్ పైన మన ఒకటే ఉంది పెద్ద సూట్ కేస్, దాన్ని తీసేసుకొని మనం బయటికి వెళ్ళాలి. ఐ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ 10 minutes. ఇంకా నా బ్యాగ్ రాలేదు. ఇక్కడ ఒక బ్యాగ్ వస్తుంది, మేబీ దట్ వన్. It is looking like so. Yes, my bag is coming over there. It's my bag, but they put upside down. Excuse me. This is my. So మనం ఇప్పుడు ఇక్కడ నుంచి టర్మినల్ 2లో మనం ల్యాండ్ అయ్యాము. ఇక్కడ ఇమిగ్రేషన్ చెక్ తర్వాత బ్యాగేజ్ తీసుకున్న తర్వాత టర్మినల్ 1కి పోవాలి. మీకు నేను హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో చెప్పా, ఈ ట్రిప్ అంతా కూడా నాకు ఒక వ్యక్తి స్పాన్సర్ చేస్తున్నాడని. ఆ వ్యక్తి ఇప్పుడు ఒక ఫ్లైట్లో ఇంకో ఒక హాఫ్ అన్ అవర్లో టర్మినల్ 1లో ల్యాండ్ అవుతాడు. కాబట్టి మనం అతన్ని మీట్ కావడానికి టర్మినల్ 1కు వెళ్తా ఉన్నాం. ఓకే, దిస్ ఈజ్ ప్యారిస్ ఎయిర్పోర్ట్. సీ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. సో దిస్ ఈజ్ ప్యారిస్ ఎయిర్పోర్ట్. మరి నాకు కూడా చాలా ఎక్సైటింగ్గా ఉంది టు మీట్ దట్ పర్సన్, బికాస్ దట్ పర్సన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ టు మీ. అండ్ ఓకే, I will show you the airport. Within 1 hour the person will come. I will introduce you the person. ఒక 1 hour 1.5 hourలో పర్సన్ వచ్చేస్తాడు. అక్కడ ఉన్న ఎమిరేట్స్ ఫ్లైట్లోనే మనం దుబాయ్ నుంచి ప్యారిస్ ట్రావెల్ చేయడం జరిగింది. అయితే దుబాయ్లో మనం అక్కడ ఉండేటువంటి సేమ్ ఆ విధంగా లోపల నుంచి వస్తాం కాబట్టి ఫ్లైట్ని క్లియర్గా చూడడానికి రాదు. ఇక్కడ నుంచి మాత్రం ప్యారిస్లో దిగిన తర్వాత నేను టర్మినల్ 2 నుంచి టర్మినల్ 1 పోయే మార్గంలో ఈ ఫ్లైట్ ఇంకా ఆగి ఉంది కాబట్టి క్లియర్గా మనం తీయడానికి వచ్చింది. చాలా పెద్ద ఫ్లైట్, డబుల్ డెక్కర్డ్ ఫ్లైట్. రైట్. సో ఈ ట్రిప్ స్పాన్సర్ చేసింది ఎవరా అనుకుంటూ ఉన్నారు కదా, ఈజ్ నన్ అదర్ దాన్ దిస్ గాయ్. ఈజ్ మై సన్ ఫ్రమ్ USA. ఈ స్పాన్సర్డ్ మీ ద ట్రిప్. చూడు దీనికి వాటర్ పట్టలేదు.